అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఆర్య వైశ్యుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి. మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి. 10 మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి. మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి. ఆర్య వైశ్యులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా, ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు. ఆర్య వైశ్యుల ఆత్మ గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మనందరిది అమ్మవారి ఆలయం. అందరికీ తెలుసు, 130 సంవత్సరాలు చిత్రీకరించిన ఆలయం 2018కి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఆ తల్లి మా అందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి మాకెవ్వరికి ఆలయ నిర్మాణాలు చేసే దాంట్లో మేము ఎవరు కూడా నిష్ణాతులం కాదు. మన ఇల్లు మన ఇష్టం కట్టుకుంటాం. 10 మంది దాతలతోటి ఏర్పడినటువంటి గుడి అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా, ఆధ్యాత్మికంగా ఎక్కడ తగ్గకుండా అప్డేట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని మేము గర్వంగా చెప్పుకునే విధంగా, ఆర్య వైశ్యులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నెల్లూరు కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా, దేదీప్యమానంగా, భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇలాంటి కార్యక్రమాల సందర్భాల్లో ఈరోజు శాకాంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం, ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతో మేము గలబా చేయాలి, రచ్చ చేయాలి అన్న ఆలోచనతో ఎక్కడ ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు. అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు, చేయం కూడా. అంత ఇష్టంగా తగ్గిన పదం వాడటానికి ఏమన్నా మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? నేను ఒత్తిళ్ళకి లేదంటే భయపడేది కానీ నా జీవితంలో లేదు. నాకు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఏ ఒత్తిడికి తలగవలసిన అవసరం లేదు. ఇక్కడ నా జాతి కోసమే తగ్గా.
నా జాతి కోసమే, మా అమ్మవారి కోసం ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి కాపాడుకున్నాం, నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి అక్కడ ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా మాకు ప్రాణం పోయేంత బాధేస్తుంది. కాబట్టి ఆ బాధలో నుంచి తగ్గడానికే నేను తగ్గాను తప్ప ఎవడో భయపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ వల్ల అది తప్పని వాళ్ళకు తెలిసినా వాళ్ళకు ఉన్నటువంటి పవరు ఈరోజు పనిచేస్తుంది. ఆ పవర్లోనే ఈరోజు మేము ఇంకోటి మీకు చెప్పాలి అందరికీ, ఏ రోజు కూడా ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరిగిన సంగతి మీరందరికీ కూడా తెలుసు. ఆలయానికి సంబంధించి ధనలక్ష్మి అలంకారాల్లో కోట్ల రూపాయలతోటి అలంకారం చేశాం, బంగారుతో చేశాం, వెండితో చేశాం. అలాగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నా. ఏ రోజు కూడా పోలీస్ వారిని సహకారం చేయమని రమ్మని చెప్పి అడిగినటువంటి సందర్భాలు లేవు. మా వయసులకు సంబంధించినటువంటి వాళ్ళు మేమందరం అక్కడ ఒక వాలంటీర్ లాగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళేవే తప్ప ఎప్పుడూ కూడా పోలీసు వారిని ఆ యొక్క ఆలయంలోకి ఆహ్వానించింది లేదు. బట్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు రావడం జరిగింది. అది నా మనస్తాపానికి అది ఒక కారణం. కాబట్టి ఇది పునరావృతం కాకూడదనే మాకై మేము తగ్గి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నా పేరు శ్రీరామ్ సురేష్, శ్రీ కణికా శ్రీ దేవస్థానం చైర్మన్ని. నేను 2017 ఎన్నికలు జరిగినటి నుంచి అమ్మవారి దేవాలయం నూతనంగా ప్రతిష్ఠించుకోవాలా అనే ఆలోచన ఆ రోజు చేసినప్పుడు ఆ కమిటీలో ఒక సభ్యుడిగా డెమాలిషన్ చేసిన మొదలుకొని కరోనాలో కావచ్చు, తర్వాత ప్రతిష్ఠించుకొని కుంభాభిషేకాలు చేసేందుకు కూడా ఎంతో కష్టపడి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన దాంట్లో ఒకటి 2023 ఆగస్టు 20వ తారీఖు జల్లపాడి సమావేశంలో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా నెల్లూరు నగరంలో వర్గ విభాగాలు ఉండకూడదని ఆరవై సంఘం పెద్దలు కానీ అక్కడికి వచ్చేటువంటి భక్తులు కానీ డోనర్స్ కానీ అందరూ కూడా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. కమిటీని అనౌన్స్ చేస్తే దానిలో నన్ను అధ్యక్షుడిగా ద్వారకృష్ణ గారి ప్రబోధనలు పెట్టడం జరిగింది. ఆ కమిటీ నుంచి ఈ రోజు వరకు కూడా మేము అధ్యక్షుడు అని చెప్పి ఏ రోజు కూడా కిరీటం పెట్టుకుని పనిచేయలేదు. ఒక సేవకుడిగా మాత్రమే కమిటీ అందరం కూడా భక్తులందరి సహకారంతో, దాతల సహకారంతో, ఉభయకర్తలందరూ కూడా సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు పరిస్థితులు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి ఈ దేవస్థానంలో. అవి అందరికీ కూడా నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడికి తెలిసిన విషయమే. ఎంతో బాధ కలుగుతున్నటువంటి విషయం. పోలీస్ పహారాలో అమ్మవారికి నైవేద్యం పూజలు జరుగుతున్నాయంటే అది నిజంగా మనసు చచ్చిపోతుంది. 18వ తారీఖు జరిగే జల్లపాడి సమావేశంలో పూర్తిగా లెక్కలు ఇచ్చేదానికి మా కమిటీ అందరం కూడా చర్చించుకున్నాం.